భారతదేశానికి సంబంధించినటువంటి అగ్ని-2 MRBMS క్షిపణిని జోధ్పూర్ రాజస్థాన్ దగ్గర పెడుతున్నారు, మోహరిస్తున్నారు. దీని మీద పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అది పాకిస్తాన్ బోర్డర్ కావడం, ఇది మమ్మల్ని కవ్వించే చర్య అంటోంది. మిస్సైల్ సిస్టమ్ 1000 కిలోల కన్వెన్షనల్ వార్ హెడ్స్ను మోసుకెళ్ళగలుగుతుంది. 2500 కిలోమీటర్ల దూరం వరకు ధ్వంసం చేయగలిగినటువంటి శక్తివంతిది. అప్పుడు అక్కడ ఎందుకు అనుకోవాలి, చైనా వాళ్ళని కూడా వేయడానికి అనుకోవచ్చు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వైపే ఎక్కువ పెట్టి కూడా పెడతాం. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న తుపాకులు మిస్సైల్ మన వైపు కాకపోతే ఇంకెక్కువ వైపు పెడతాడు. వాడి దేశ భూభాగంలో వాడెక్కడ మోహరిస్తే మనం ఎందుకు తప్పుపడతాం? సరిహద్దుల్లోకి వచ్చి మన వైపు మోహరిస్తే మనం కూడా పేలుస్తాం. అంతే, ఎవడు ముందు అనేటటువంటిది లెక్క. భారతదేశం దగ్గర చాలా బాధ్యతాతత్వం ఉంది. ఎప్పుడూ మనం మొదట దాడి చేయలేదు, పాకిస్తాన్ మీద కావచ్చు, చైనా మీద కావచ్చు. బాధితులు అయ్యాక లేదా దాడులకి బలయ్యాక రియాక్షన్ మాత్రమే చేస్తాం. ఆత్మరక్షణ కోసం దాడులు చేసింది తప్పించి భారత్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ భూములు ఆక్రమించుకోవడానికి దాడి చేయలేదు అన్న సంగతి పాకిస్తాన్కి తెలిసి కూడా అంతర్జాతీయ సమాజం ముందు హడావిడి చేస్తుంది. ఎందుకంటే అక్కడ POJKలో జరుగుతున్న పరిణామాలలో పబ్లిక్ రియాక్షన్ని దృష్టిలో పెట్టుకుని డైవర్ట్ చేయడానికి.